ఫిజిక్స్ లో అలానే ఎన్నో బుక్స్ కవర్ పేజ్ మీద చూసే ఉంటారుగా, మన ఆల్బర్ట్ ఐన్స్టైన్ కనిపెట్టిన స్పెషల్ రిలేటివిటీ థియరీకి సంబంధించిన ఈక్వేషన్ E=mc². ఈ ఈక్వేషన్ లో E అంటే ఎనర్జీ అండ్ M అంటే మాస్, అలానే C అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఈ ఈక్వేషన్ కి అర్థం ఏదైనా ఒక మాస్ ఆబ్జెక్ట్ లైట్ స్పీడ్ తో పయనిస్తే అందులో ఉన్న మాస్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని అర్థం. సో దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇంకా మన విషయానికి వస్తే న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వల్ల రిలీజ్ అయిన ఎనర్జీ వల్లనే సూర్యుడు కోర్ భాగంలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవడం, అలానే మన లైట్ కి కావలసిన ఫోటాన్స్ అణువులు పుట్టడం జరుగుతుంది. ఇలా పుట్టిన ఫోటాన్స్ సన్ కోర్ నుండి సన్ సర్ఫేస్ మీదకి రావడానికి 1,00,000 నుండి 10,00,000 సంవత్సరాలు పడుతుంది. అలా సన్ సర్ఫేస్ కి రీచ్ అయిన ఫోటాన్స్ అణువులు లైట్ రూపంలో ఎర్త్ ని రీచ్ అవడానికి కేవలం 8 minutes 20 seconds టైం మాత్రమే పడుతుంది. దీని అర్థం ఈ రోజు మనం చూస్తున్న వెలుగు మన భూమిపై ఉందంటే ఆ వెలుగుకి బీజం ఫోటాన్స్ రూపంలో కొన్ని నెంబర్ ఆఫ్ సెంచరీస్ బ్యాక్ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల పడిందని అర్థం కదా. సో ఇలా చూస్తే లైట్ అనేది ఎంత వాల్యుబుల్ కదా.